సూటిగా చెప్పాలంటే జియో ఎయిర్లైన్స్ ఐడియా వినడానికి బ్లాక్ బస్టర్, కాని ఏవియేషన్లో అది ట్రైలర్కే ఆగిపోయే సినిమా. 6 నెలలు ఫ్రీ ఫ్లైట్స్, అన్లిమిటెడ్ బ్యాగేజ్, ఫ్రీ స్నాక్స్, 35,000 అడుగుల ఎత్తులో ఐపీఎల్ లైవ్, ఇవన్నీ వింటే ఒక్కసారిగా 2016లో జియో టెలికాం రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. కాని ఇక్కడే అసలు నిజముంది. టెలికాం ఈజ్ ఈక్వల్ టు ఏవియేషన్ కాదు. 2016లో జియో ఎందుకు గెలిచింది? ఎందుకంటే కాల్ అండ్ డేటా డిజిటల్. ఒకసారి నెట్వర్క్ పెట్టాక ఖర్చు తగ్గుతుంది. రిలయన్స్ దగ్గర అపారమైన క్యాష్ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫర్లు నిలబడ్డాయి. కాని ఏవియేషన్లో ప్రతి ఫ్లైట్ ఎగిరితేనే ఖర్చు, ఫ్యూయల్పై భారీ ట్యాక్సులు, డాలర్లో లీజులు, చీపెస్ట్ టికెట్కే ఓటేసే ప్రయాణికులు. మార్జిన్స్ అంత సన్నగా ఉంటాయి, చిన్న షాక్ వచ్చినా కంపెనీ కూలిపోతుంది. అందుకే కింగ్ఫిషర్, జెట్, గో ఫస్ట్ లాంటి బ్రాండ్లు కూడా నిలబడలేకపోయాయి. ఇది గ్లామర్ రంగం కాదు, దయలేని వ్యాపారం. అంటే జియో ఎయిర్లైన్స్ అసాధ్యమా? కాదు. కాని 6 నెలలు ఫ్రీ మోడల్తో కాదు. ఎకోసిస్టమ్, లాజిస్టిక్స్, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటేనే ఛాన్స్. చివరగా ఒక లైన్లో చెప్పాలంటే టెలికాంలో డేటా ప్యాక్స్ కాల్తాయి, ఏవియేషన్లో నిజమైన డబ్బే కాలిపోతుంది.